నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్కు రంగం సిద్ధం చేసుకుంది. వీలైనన్ని ఎక్కువ సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు చంద్రబాబు. ఇప్పటికే 94 చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా 50 చోట్ల క్యాండిడేట్స్ను ఖరారు చేయాల్సి ఉంది. చాలా మంది సీనియర్ నేతలు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ, జనసేనలకు 31 సీట్లు కేటాయించారు. టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తోంది. టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ తొలి జాబితాలో 5గురిని అనౌన్స్ చేశారు. తర్వాత 6వ పేరుగా నిడదవోలు నుండి కందుల దుర్గేష్ను ఖరారు చేశారు. ఇంకా 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఆయా పార్టీలకు కేటాయించిన అసెంబ్లీ సీట్లపై స్పష్టత లేదు. అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపైన చంద్రబాబు స్పందించారు. ఎవరెవరికి ఏ సీట్లు కేటాయించామన్న దానిపై పార్టీలకు స్పష్టత ఉందన్నారు. వారు అభ్యర్థులను ప్రకటిస్తారని స్పష్టం చేశారు. బీజేపీ విషయంలో ఒక్క ప్రత్యేక హోదా కోసం తప్ప ఇంకే విషయంలోనూ విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. కమలం పార్టీ కూడా అమరావతి రాజధాని అని చెబుతుందన్నారు. పోలవరంను కేంద్ర కట్టవద్దని చెప్పలేదని, ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా స్టీల్ ప్లాంట్పై ఎందుకు ఒప్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.